పని కానీ ఉద్యమం కానీ సాహిత్యం కానీ ఖచ్చితంగా అది చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి విశ్వాసం కల్పిస్తూ ఇప్పుడు మిత్రుడు ఇంకా ఈ సమావేశము ముగియలేదు, ఇంకా 5-6 మంది మాట్లాడాలి. అందులో 2-3 2 నిమిషాలు మాట్లాడతారు. ఎందుకంటే రవి స్కై కేవలం సందేశాలు ఇస్తారు. ఇంకా హాల్లో కూడా అంబల జనార్దను, రత్నాకరు, ఎల్లయ్య, మన రాజారాం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వందన్ కుమార్ గారు ఈ పుస్తకాన్ని రివ్యూ చేయాల్సి ఉన్నది, కానీ రివ్యూని కూడా కొంచెం కుదించి తక్కువ సమయంలో ముగించాలని చెప్పి వందన్ కుమార్ గారిని కోరుతున్నాను. జైవి పెద్దవాడ విల్సన్ గారు మాట్లాడినాక మాట్లాడకూడదు అనుకున్నాము. అది చెప్పాను, నా మెసేజ్ ఆయన ఫాలో లేదు శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఇంతకు క్లోజ్ చేస్తేనే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ బాధ ఆయన మాత్రమే వ్యక్తం చేయగలరు. మనం అనిపించినప్పటికీ కూడా అందరి తరఫున విల్సన్ గారు వ్యక్తం చేసినట్లుగా ఆ విషయాన్ని మరి ఎవరు కూడా వ్యక్తం చేయలేదు. అయినా డాక్టర్ గాదే వెంకటేష్ ఆయన మాతో కలిసి పనిచేశాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో. వారు రాసినటువంటి ఈ బుక్కి ఒక 2 అంశాలు ప్రధానంగా ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటంటే ఏదైనా రాయాలంటే ముందు దమ్ము ఉండాలి. ఆ 2 అంశాలు ఏంటంటే ఎవరో అంగీకరించినటువంటి, ఎవరో ఇష్టపడినటువంటి ఒకటి పారిశుధ్య నిర్వహణ అయితే, మరొకటి నిజాం యొక్క ఔన్నత్యం. ఈ 2 రాయాలంటే నిజంగా దమ్ము ఉండాలి. ఆ దమ్ముతోనే ఈ బుక్ చాలా పరిశోధన చేసి రాసినటువంటి గాదే వెంకటేష్ గారు నాకు మా విషయంలో మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు తెలియజేశారు. ఈయన దీంట్లో చాలా విషయాలు చాలా చక్కగా ఎవరో స్పృశించినటువంటి అంశాలు కొన్ని స్పృశించారు. ముఖ్యంగా భారతదేశంలో అప్పుడప్పుడు మన టీవీ ఛానల్స్లో చూస్తుంటాం. అరుణ్ అతను ఎవరో రిపబ్లికన్ టీవీ అరుస్తూ ఉంటాడు, గోస్వామి పెద్ద అరుస్తూ ఉంటాడు, అరుణ్ గోస్వామి. ఆయన ఎక్కడైనా ఒక సైనికుడు చనిపోతే దాని గురించి గంటలు మాట్లాడేస్తూ ఉంటాడు. ఒక 100 మందిని లైన్లో పెట్టేసేసి విపరీతంగా వాగేస్తూ ఉంటాడు. ఆ గోస్వామికి సఫాయి కర్మచారి గురించి తెలియదు, కానీ మన గాదే వెంకటేష్ మాత్రం గుర్తించినాడు. సఫాయి సైనికుడి కంటే గొప్పవాడని రాసినాడు. అది చాలా అద్భుతమైన విషయం. నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఆ రకంగా. ఇది చూసిన తర్వాత అనిపించింది, నిజంగా సైనికుడు ప్రత్యక్షంగా పోరాటంలో చనిపోతాడు. ఒక ఉద్యోగం కోసం వెళ్ళి, అంటే ఆయన కించపరచాల్సిన అవసరం లేదు. మనం ఒక ఉద్యోగ నిర్వహణలో పోరాటంలో చనిపోతాడు. ఇది ఉద్యోగం కాదు, బాకీ పని చేయటం కాదు. ఇది దారుణమైనటువంటి, ఇక మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. విల్సన్ గారి యొక్క హావభావాలు, ఆయన భాష, ఆయన వ్యక్తీకరించినటువంటి బాధ అందులోనే మనం చూడాలి. ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సైనికుల కంటే మన సఫాయిలు గొప్పవాళ్ళని బుక్లో రాయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, చరిత్ర ఎప్పుడు కూడా వక్రీకరించబడే ఉంటుంది. కారణం ఏంటంటే చరిత్ర మనం రాయలేదు. చరిత్ర రాసిందంతా కూడా బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా రాసుకున్నారు కాబట్టి వాళ్ళ చరిత్రనే రాసుకున్నారు, వాళ్ళనే గొప్పవాళ్ళగా రాసుకున్నారు, వాళ్ళ మతాలను అనుసరించిన రాజుల్ని గొప్పవాళ్ళగా కీర్తించారు. ఇందులో లాస్ట్లో, ఈ బుక్లో లాస్ట్లో 91వ పేజీలో ఎంత గొప్పగా రాశాడంటే వెంకటేష్, ఒకసారి వినాలన్నా. ఇదే పాలన ఏ హిందూ రాజో చేసుంటే అది స్వర్ణయుగం అని మన చరిత్రకారులు కొనియాడేవారు. అంతేకాకుండా తెలంగాణని భారత ప్రభుత్వంలో విలీనం చేసేటప్పుడు అప్పటి వరకు తన ప్రభుత్వం పరిధిలో నడిచిన వివిధ పరిశ్రమల్లోని కార్మికుల ఉద్యోగ భద్రత కోసం చేసుకున్న ఒప్పందాలు ప్రస్తుతం ప్రపంచ స్థాయి మెర్జింగ్ అండ్ ఎక్విడేషన్ సూత్రాలకు ధీటుగా నిలిచి తన కార్మికుల ఉద్యోగుల పట్ల నిజాంకు ఉన్న నిబద్ధతను చాటుతున్నాయి. ఇది ఎంత గ్రేట్ అండి. మనకెవరికి ఎవరైనా చెప్పారైతే ఎవరైనా ఎంతసేపు నిజాం అంటే రజాకారులనే గుర్తు తెచ్చారు. నిజాం అంటే కాసిం రజీ గురించే మాట్లాడేటోడు. ఇంతకుముందు మన శరత్ చాలా బాగా మాట్లాడాడు ఆ విషయం గురించి.
నిజాం అంటే కాసిం రాజు, ఇంకా అంత మించి ఎవరికి ఏం తెలియకుండా చేసేసారు. బట్ నిజాం చేసిన పనుల్లో ఇది చూడండి, ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తాను వదులుకొని ఇచ్చేటప్పుడు తన దగ్గర పనిచేసే పని వాళ్ళని, వృత్తి పనుల్ని, కార్మికుల్ని, ఉద్యోగస్తులు అందరి యొక్క చట్టబద్ధతని అగ్రిమెంట్ చేసుకుని మరీ హ్యాండ్ ఓవర్ చేశారనే అంశాన్ని ఆయన వెలుగు తీసి వెంకటేష్ రాయటం ఈ బుక్లో చాలా లాస్ట్ అయినప్పటికీ కూడా ఇదే మొదటి పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా నాకు అనిపించింది. చాలా గ్రేట్ థింగ్. అలాగే ఇందులో హిందూ రాజు అయితే స్వర్ణయుగాన్ని కొనియాడేవారు, నిజాం కాబట్టి దుర్మార్గంగా మనకి క్రియేట్ చేశారు. అది నిజం, మనకందరికీ తెలుసు. దీనికి నేను ఒక ప్రత్యక్షమైనటువంటి ఒక అనుభవం చెప్తాను. ప్లీజ్ ఒక 5 నిమిషాలు కూర్చోండి. నేను ఈ ఎంటైర్ జిహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ హెల్త్ అండ్ శానిటేషన్ చేశాను. ఆ అర్హతతో ఆయన పిలిచాడు ఇక్కడికి. ఓకే, అదొక అనుభవం నాది. సరే, అదొక అనుభవం. ఈ హెల్త్ అండ్ శానిటేషన్ లో ఈ 22,000 మంది వర్కర్లకు అధిపతిగా పనిచేశాను. కాబట్టి ఈ బాధలు గాథలు ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా ఒక విషయం చెప్తాను. ఈ మన మనకు ఓల్డ్ సిటీ అనేది ఇప్పుడు నిజాం ఏదైతే కట్టించాడో దాన్ని ఓల్డ్ సిటీ అంటాం. ఆ ఓల్డ్ సిటీలో కొన్నాళ్ళు నేను జోనల్ కమిషనర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. జోనల్ కమిషనర్ గా అంటే మొత్తం కంప్లీట్ గా నిజాం కట్టించిన ఏరియా జోన్, అది ఓల్డ్ సిటీ అంటారు. ఆ జోన్ లో ఒక చాలా చిత్రమైనటువంటి అంటే ప్రాక్టికల్ గా చూసినటువంటి అంశాలు చెప్తాను. అంటే మా వాళ్ళని ఎలా మైనారిటీ అంటే ముస్లింలు కానీ లేక దళితులను కానీ క్యారెక్టర్ పరంగా ఎలా అసాసినేట్ చేస్తారనే దానికి ప్రత్యక్షం. నేను అక్కడ జాయిన్ అయినప్పుడు మామూలుగా అదర్ దాన్ ముస్లిం వచ్చేవాడు, అంటే హిందూ ముస్లిం కానీ వాళ్ళంతా హిందువులే ఉంటారు కనుక, లేక క్రిస్టియన్స్ ఉండొచ్చు కొద్దిమంది ఎవరైనా. వాళ్ళు వచ్చి ఏం చెప్పేవాళ్ళు అంటే ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే వాడు ముస్లిం వాడు చేశాడు అనేటువంటి నేను మౌనంగా వినేటువంటి. ఎందుకంటే ఈ మాకు కొంచెం ఇవన్నీ బహుజన సిద్ధాంతాన్ని అవకాశం పట్టుకున్నాం కాబట్టి సైలెంట్గా వినేటి ఉండేవాడు. ఇంకొకళ్ళు వచ్చేసి ఏ పొరపాటు జరిగినా కానీ ఆ ఆఫీసులో దానికి కారణం ముస్లింలు అన్నట్టుగా చెప్పేట్టు ఎన్ని పొరపాటు జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులు పనిచేసిన తర్వాత అక్కడ కొన్ని స్కామ్స్ జరిగింది ఆ జోన్లో. అప్పటికి ఒక 4 జోనల్ కమిషన్లు వేస్తే ఎవరు పనిచేయాలి. ఒక ఆయన 2 నెలలు చేశాడు, ఇంకొక ఆయన ఇమీడియట్గా జాయిన్ అయి పారిపోయాడు, ఇంకొక ఆయన ఏమో వేరే చోట ఉంటే 1 నెల పని చేశాడు. ఇట్లా చూశారు. ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉందని నేను కూడా కొంచెం డీప్గా లోపలికి వెళ్తే అక్కడ కొన్ని స్కామ్లు బయటపడి ఆ స్కామ్లు బయటకు తీసినప్పుడు వాళ్ళని కొంతమందిని ఉద్యోగం నుంచి తొలగించాల్సి వచ్చింది. తొలగించడం లేక సస్పెండ్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 16 మందిని. ఈ 16 మందిలో విచిత్రం ఏంటంటే ఒక్క ముస్లిము లేడు ఆ స్కాముల్లో. వీడు చెప్పేదంతా తప్పులు జరిగినప్పుడు ముస్లిం అని అంటూ ఉంటారు, ఒక్కడు లేడు. తర్వాత అదే స్కామ్కి రిలేటెడ్ కాంట్రాక్టర్లు ఒక 6 ఉన్నారు. 6 మీద క్రిమినల్ కేసు పెట్టాను నేనే ఇవన్నీ చేసింది. 6లో కూడా ఒక ముస్లిం లేడు. అంటే ఎంత దుర్మార్గంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారనడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇందాక మా యాదయ్య చెప్పినాడు, అంటే అఫ్కోర్స్ ఆయన అనుభవం అది, బట్ ఇది ప్రత్యక్షంగా నా అనుభవం. తర్వాత ఇంకా వీళ్ళని ఇంకా ఎంత దారుణంగా అంటే నిజాం పరిపాలన గురించి ఇంత బ్యాడ్గా క్రియేట్ చేయడం జరిగిందనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ గురించి ఎంప్లాయీస్ గురించి కానీ ఆ కమ్యూనిటీ గురించి కానీ ఇంత చెడుగా మాట్లాడతారనడానికి వాళ్ళు 2 గంటల దాకా నిద్రపోరు కొంతమంది. ఆ వీధులు అలాగే తిరుగుతూ ఉంటారు. అందులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ గురించి ఎలా మాట్లాడతారంటే వీళ్ళు నిద్ర రాస్తారు, వీళ్ళంతా రకరకాల వాడి పనులు చేస్తూ రకరకాల దుర్మార్గమైన పనులు చేస్తూ ఇట్లాగా తిరుగుతూ ఉంటారు వీళ్ళు అని వాళ్ళ గురించి చాలా చెడుగా మాట్లాడతారు. అది నిజంగా అలాగే జరుగుతుందని ఒకసారి పరిశీలించారు. అసలు దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అది చేస్తే ఏడుపు వచ్చేస్తుంది ఆ పాయింట్. వాళ్ళకి ఇల్లు చాలా మంది కుటుంబాలకి చిన్న చిన్న గదులు ఉంటాయి. ఒక గది ఉంటుంది. ఆ గదిలో 5-6 కుటుంబాలు ఉంటాయి. ఆ 5-6 కుటుంబాలకి ప్రైవసీ కోసం ఒక కుటుంబం పోతే ఇంకొక కుటుంబం అక్కడ ఉండటం కోసం ప్రైవసీ కోసం ఒక కుటుంబం లోపల ఉన్నప్పుడు మిగిలిన కుటుంబ పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళ ప్రైవసీ కోసం. అంటే నీడ లేక దారి లేక వేరే మార్గం లేక ఇంత దుర్మార్గమైన వ్యవస్థకి సిగ్గుపడకపోగా మనం
వాళ్ళని సింపుల్గా ఏమంటారంటే వాళ్ళు ముస్లింలు సార్, వాళ్ళు అంతే, వాళ్ళకి నిద్ర రాదు, వాళ్ళు ఏదో రాత్రులు తిరిగేసి ఏదో తిరుమల ఆలోచిస్తూ ఉంటారనే పద్ధతిలో గాడిగా ఇలాంటి వ్యవస్థని అంత మంచిగా చేసినటువంటి నిజాంని మనందరి దృష్టిలో చాలా బ్యాడ్గా క్రియేట్ చేసి ఉంచారు. ఆ క్రియేషన్ని ఇది తప్పు అని మన గాదే వెంకటేష్ పారిశుద్ధ్య నిర్వహణ గురించి ఇంత చక్కటి బుక్ రాశాడంటే ఇది చదవాలి ఖచ్చితంగా. ఈ బుక్ చిన్న పుస్తకం, ఎక్కువ సమాచారం ఉంది ఇందులో, కంపల్సరీగా అందరూ చదవాల్సింది. దీంట్లో కొన్ని ఇంకా మరికొన్ని విషయాలు చూడాలి మనం. శూద్ర అనేది ఎలా పుట్టింది అనేది అఫ్కోర్స్ నేను పూర్తిగా దాని గురించి నేను అంత చారిత్రకంగా చదవలేకపోయినప్పటికీ కూడా ఈ శుద్ధ అనేది అంటే పారిశుద్ధ్యంలో శుద్ధ్యం పారిశుద్ధ్యం, ఆ శుద్ధి అనే పదం శూద్రుల మూలంగానే వచ్చిన పదం అనేది కూడా ఈయన రాశాడు. ఇది మరి కొంచెం చారిత్రకంగా నిజమైతే అంతకంటే సంతోషం లేదు. అలాగే ఈ సింధు నాగరికత నుంచి మొహంజోదారో, సింధు నాగరికత, హరప్ప ఇవన్నీ మనం చదువుకున్నాం తప్ప వాళ్ళు మన వారసులు, వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళు ఎంత చక్కగా పారిశుద్ధ్యాన్ని నిర్వహించుకున్నారు, ఆ రోజుల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎంత చక్కగా పెట్టుకున్నారు అనే దాన్ని దాదాపు 4500-5000 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి నాగరికత. అలాంటి నాగరికతలో వాళ్ళు అంత అద్భుతంగా చేశారనే దాన్ని అక్కడి నుంచి ప్రారంభించి దాని యొక్క రూపురేఖలు, దాని యొక్క మూలాలు అన్నీ బయటకు తీసి చూపించాడు ఈ బుక్లో. అలాగే ఇంగ్లాండ్ రాణి కోసం పారిశుద్ధ్య నిర్వహణ ఎలా చేయాలని ప్రారంభించినటువంటి ప్రయత్నం ఫస్ట్ హాంబర్గ్లో జర్మనీ శాస్త్రవేత్త 1842లో ఈ పారిశుద్ధ్య నిర్వహణని మెరుగైన పద్ధతిలో చేశాడనేది కూడా చారిత్రాత్మకమైన అంశాలు ఆయన బయట తీయడం జరిగింది. దీనికి ముందు మాట రాసినటువంటి సంగీత శ్రీనివాస్ లాస్ట్ పేరాలో ఒక మంచి పాయింట్ రాశాడు. చర్మకారులు చరిత్రకారులు అయితే వాస్తవాలు ఎంతో చక్కగా ఉంటాయి అనేదానికి ఎగ్జాంపుల్ అన్నమాట ఇది నిజంగా. ఎందుకంటే చర్మకారులు మాత్రం ఇప్పుడున్న బాధ, ఇంతకుముందు అందరూ డిస్కస్ చేసుకున్నటువంటి బాధ అంతా పడింది ఆ చర్మకారులే కాబట్టి వాళ్ళే చరిత్రకారులు అయినప్పుడు చరిత్రను ఖచ్చితంగా ఎంత లోతుకు వెళ్ళి తీయాలో వాళ్ళు తీయగలరు. వాళ్ళు మాత్రమే దాన్ని అంచులు చూడగలరు, బాధలు చూడగలరు, దాంట్లో ఉన్న గొప్పతనాన్ని చూడగలరు. సో అలాంటి మంచి బుక్ ఇది. మన వెంకటేష్ రాసినటువంటి ఇంత చక్కటి బుక్ అందరూ కూడా చదవాలని కోరుకుంటున్నాను. తర్వాత దీనికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఫోటోలు, డేటా అన్నీ బాగా చక్కగా ఇచ్చారు. సో ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దవాడ విల్సన్ గారు మన వ్యక్తి, ఆయన ఆవేశాన్ని మనం అందరం చూసాము. ఆ రీతిలో నిజానికి మనం ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడు ఈ కులాలకి కొంతైనా కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి కష్టాలను తొలగించడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలుసు మన వాళ్ళంతా ఇక్కడ మున్సిపాలిటీల్లో ఎంత కష్టాలు పడుతుంటారో, ఎన్ని బాధలు పడుతుంటారో, వాళ్ళ కోసం నిజంగా ఏం చేస్తున్నట్టు పనిచేయకపోవడం ఆయన రేపినటువంటి ఆ క్వశ్చన్ అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆనంద్ కుమార్ గారు. ఇప్పుడు చాలాసేపు కూర్చుని పెట్టినాం భాస్కర్ గారిని. ఇప్పుడు పారాడు భాస్కర్ గారు మాట్లాడారు. అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ యొక్క పుస్తకావిష్కరణలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. పారిశుద్ధ్య కార్మికుల గురించి ఏదైనా డేటా కావాలంటే ఈ రోజుల్లో దొరికేటువంటిది కేవలం గాదే వెంకటేష్ కానీ దొరుకుతూ ఉంటుంది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక చాప్టర్ 2015లోనే నాకు తను డ్రాఫ్ట్ ఇచ్చాడు. నిజాం పాలన పారిశుద్ధ్యం అనేటువంటి దాని మీద మా యూనియన్ రాష్ట్ర ప్రథమ మాసం జరిగింది 2015. ఆ సందర్భంలో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల స్థితిగతుల మీద ఒక ఆర్టికల్ రాసినప్పుడు ఆ ఆర్టికల్కి నేను జోడించి ఒక పుస్తకం వేశాను, ఒక సావని వేశాను. వందన కుమార్ సార్ గారు మెప్మాలో ఉన్నారు. ఆ పుస్తకానికి వారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దానికి సహకరించారు. ఈ మధ్యకాలంలో సెంట్రల్ సిబిఐలో ఒక ఆఫీసరు పారిశుద్ధ్య కార్మికుల మీద ఒక పరిశోధన చేస్తున్నాను, దీనికి డేటా కావాలంటే నేను 10 మంది పేరు చెప్పాను. ఆ 10 మంది పేర్లలో మన గాదే వెంకటేష్ పేరు చెప్పాను. ఆమెకి కావాల్సినంత డేటాని వెంకటేష్ ఇచ్చాడు. నేను చెప్పినటువంటి పేర్లలో
ఒక వెంకటేష్ ఇచ్చినటువంటి డేటా నాకు రీసెర్చ్ చాలా ఉపయోగపడిందని చెప్పి వచ్చి కలిసి థ్యాంక్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పారిశుద్ధ్యం మీద నైజాంలో ఉన్నటువంటి దృష్టి, అప్పుడు దానికిచ్చిన ప్రాధాన్యత, తర్వాత బ్రిటిష్, ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత నా పాలకులు ఎవరు ఏ పద్ధతిలో ఆలోచించినా కానీ అందరికంటే బెటర్గా నైజాం పాలనలో ఉన్నటువంటిది ఒక డాక్యుమెంట్గా ఉపయోగపడతాం. కానీ మనం చూడాల్సింది ఏంటంటే తాజ్మహల్ గురించి చెప్పినప్పుడు తాజ్మహల్ కట్టించినటువంటి రాజు గురించి చెప్తా ఉంటాం. పల్లకిలో ఊరేగించేటువంటి ఊరేగే రాజు గురించి మనం చెప్తా ఉంటాం. కానీ ఆ తాజ్మహల్ కట్టినటువంటి కూలీలు, ఆ పల్లకి మోసేటువంటి కూలీలు, వారి గురించి మాత్రం చరిత్రలో చాలా తక్కువ చెప్పబడ్డది. ఇది చాలా మంచి పుస్తకం. ఇందులో నైజాం ప్రజల గురించి చెప్పారు. కానీ పాలక వర్గాలు, అది నైజాం అయినా బ్రిటిష్ అయినా స్వతంత్రం వచ్చిన తర్వాత భారత పాలకులైనా వారి పరిపాలనలో ఈ పారిశుద్ధ్య కార్మికుల యొక్క స్థితిగతుల మీద కూడా రాబోయే రోజుల్లో పరిశోధన చేయాలని, అలాంటి పరిశోధనలు చేస్తే లైవ్లీగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఉపయోగపడుతుందనేటువంటి కోరిక, అభిలాష పారిశుద్ధ్య కార్మికుల గురించి 20 సంవత్సరాలుగా వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనికి అది తోడైతే ఈ పరిశోధన పరిపుష్టి అవుతుందని భావిస్తా ఉన్నాను. దళిత మేధావులు, దళిత రచయితలు, దళిత కవులు, దళిత అధికారులు చాలా మంది, వాళ్ళలో చాలా భావ వ్యక్తీకరణ ఉంది, ఆవేశం ఉంది, వాళ్ళ గురించి తపన ఉంది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు చూసాం. కానీ ఈ రాష్ట్రంలో దళితుల కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వేతనాల కోసం పోరాటం జరుగుతూ ఉంది. వాళ్ళ ఆరోగ్యాల గురించి, వాళ్ళ ప్రమాదాల గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుల గురించి అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పోరాటాలకు కూడా మీ మద్దతు కావాలి, మీ యొక్క ఆశీర్వాదం కావాలి. అలాంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకి రావాల్సినటువంటి జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్తే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి 1600 మందిని తొలగించారు. 1600 మందిని తొలగించినప్పుడు తిరిగి వాళ్ళు పనిలో పెట్టుకోవాలని చెప్పి చేసేటువంటి పోరాటం జరుగుతున్నప్పుడు ఆ పోరాటానికి బాసరగా, ఆ పోరాటానికి ధైర్యంగా, ఆ పోరాటంలో నేను సైతం అని చెప్పి నిలిచినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆ గాదే వెంకటేశ్వర తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. అలాంటి వ్యక్తులు ముందుకు రావాలి. అలాంటి వ్యక్తుల ముందుకు వస్తే ఇప్పుడు చెప్పిన ఉపన్యాసాలన్నీ, ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ, ఇప్పుడు పాడిన పాటలన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులుగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క జీవితాల్లో, వాళ్ళ యొక్క చీకటి పాల్గొనడానికి ఉపయోగపడతాయి. ఆ పద్ధతిలో మా పోరాటాలకు మీరందరూ కూడా అండదండి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు, కష్టపడి రాసినందుకు వారిని అభినందిస్తూ ఈ పుస్తకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 140 మున్సిపాలిటీలో అక్కడ ఉన్నటువంటి కార్మికుల్లోకి, అధికారులకి, అక్కడ ఉన్నటువంటి మన దళితుల ఉద్యోగుల్లోకి తీసుకుపోయేటువంటి బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామని. సభ ముగింపుకు వచ్చింది. ఎంఆర్ రోజంబాగ్ అని వైల్డ్ స్వింగ్ శాండల్స్ అని చెప్పి ఒక పుస్తకం రాసింది. వైల్డ్ స్వింగ్ శాండల్స్ లో చెప్పులు కుడుతూ అని చెప్పి తెలుగులో వచ్చింది ఆ పుస్తకం. ఆ పుస్తకం ఆనాటి ఆంధ్ర ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం, మన ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలోని ఎంఆర్ రోజంబాగ్ అదే ఆ చరిత్ర ఎట్లా రికార్డ్ అయిందో దీంట్లో కూడా తెలంగాణకు సంబంధించిన ప్రధానంగా దళితుల చరిత్రని వెంకటేష్ రికార్డ్ చేసిండు. ఇది భవిష్యత్ తరాల వాళ్లకు తెలంగాణ చరిత్రను సమగ్రంగా తెలుసుకోవడానికి, ఏకపక్షంగా ఉన్న చరిత్రను మరో కోణం నుంచి తెలుసుకోవడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఈ పుస్తకం గురించి మిత్రుడు రవి 2 నిమిషాలు, ఆ తర్వాత స్కై 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత గాదే వెంకటేష్ తమ స్పందన తెలియజేస్తారు.
సభకు జై భీములు. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, ఈ పుస్తకం నేపథ్యం గురించి మాట్లాడే ముందు ఒక ప్రశ్న అడగాలని ఉంది నాకు. 10% రిజర్వేషన్ తీసుకుంటున్న అగ్రవర్ణాలు ఎవరైనా మా చెత్తెత్తి పోస్తారా, మా పియ్యెత్తి పోస్తారా అని చెప్పేసి ఇవాళ వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను అడుగుతున్నా. రెండో క్వశ్చన్ ఏంటంటే, అంటే 3000 ఏళ్ల పాటు మా మూతికి ముంత కట్టి మా ముట్టికి తాటా కట్టింది కదా, అట్లా వచ్చినాయి మాకు రిజర్వేషన్. అక్కడి నుండి ఇవాళ 2019లో డాక్టర్ గాదె వెంకటేషు ఇక్కడ నిలబడి తొడగొట్టి సింధు నాగరికత దగ్గర మొదలుపెట్టిండు. మా తాత ఆదిజాంబవుడు కట్టిన సింధు పట్టణం దగ్గర మొదలుపెట్టి ఇక్కడి తాత మా నిజాం తాత దాకా తీసుకొచ్చిండు కదా, అది వండర్ఫుల్. నజీబ్ అలీ ఖాన్ సాబ్ మీకు మాత్రమే తాత కాదు, మాకు కూడా తాతనే. సో సభాధ్యక్షత వహిస్తున్న ఇష్టమైన ఆత్మీయులు, చరిత్ర పరిశోధకులు అన్న సంగిశెట్టి శ్రీనివాస్ గారు, మా గురువు, మా సెంట్రల్ యూనివర్సిటీలో మా పెద్దన్న ఆచార్య ఎల్లూరి సుధాకర్ గారు, అట్లాగే ఐఏఎస్ అధికారి, అసలు ఈ సబ్జెక్ట్ కి ఎక్స్పర్ట్ అంటే వందన్ కుమార్ సారే. వాస్తవానికి నన్ను గాదె వెంకటేష్ అని అడిగితే వందన్ కుమార్ సార్ పిలిచే చాలే, ఇంకెవరెందుకు అని చెప్పేసి అనుకున్న సందర్భం ఉంది. అట్లాగే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించకముందే కాంట్రవర్సీ చేసిన మా యాదన్నకి, మా తిప్పతి యాదన్న, ఎప్పుడు మొదలైంది ఆ గాదె వెంకటేష్ పుస్తకం మీద కాంట్రవర్సీ అంటే ఆవిష్కరించక ముందే మొదలైందని చెప్పాలి మనం. సో అట్లాంటి ఒక చర్చను లేవనెత్తిండు నాకు ఇష్టమైన కార్మిక సంఘ నాయకుడు. లెఫ్ట్ ఉద్యమాల్లో నేను కూడా భాస్కర్ అన్నతోటి, పాలడు భాస్కర్ అన్నతోటి, నేను వరంగల్ ఎస్ఎఫ్ఐ నాయకుడిగా ఉన్నప్పుడు అన్న సిఐటియు నాయకుడు మాకు, అట్లాంటి మా భాస్కర్ అన్నకు. అట్లాగే నాకు ఆత్మీయ మిత్రులు, సాహిత్యంలో మమ్మల్ని నడిపిస్తున్న వేముల ఎల్లన్న, నల్లిగంటి శరతు, స్కైబాబా గారు, మా దున్న యాదగిరన్న మిత్రుడు లింగస్వామి, సంపంగి శంకర్, అందరికి కూడా జై భీమ్ తెలియజేస్తూ, ఈ పుస్తకము గురించి వక్తలందరూ మాట్లాడారు. ఈ పుస్తకం చెప్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే, ఇందులో వెంకటేష్ అన్న అంబేద్కర్ కోట్ ఒకటి చెప్పాడు. ఆ కోట్ ఏంది అని చెప్పేసి అంటే, ఫర్ ఇన్ ఇండియా ఏ మ్యాన్ ఈజ్ నాట్ స్కావెంజర్ బికాస్ ఆఫ్ హిస్ వర్క్, హీ ఈజ్ ఏ స్కావెంజర్ బికాస్ ఆఫ్ బర్త్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్వశ్చన్ వెదర్ హీ డస్ స్కావెంజరింగ్ ఆర్ నాట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఈ దేశంలో ఎవడు స్కావెంజర్ పని చేస్తున్నాడు అంటే అది వృత్తి వల్ల చేయట్లేదు, వాడి పుట్టుక వల్ల చేస్తున్నాడు. మాది వరంగల్, 1000 మంది మున్సిపాలిటీ కార్మికులు పనిచేస్తున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 990 మంది మాదిగలు. ఎందుకు వేరే కులాల వాళ్ళు ఆ పని చేయడానికి రావట్లేదు అని చెప్పేసి అంటే, మేము దేవుని బిడ్డలం. గాంధీ అన్నాడు కదా, హరిజనులు. కాబట్టి మా మూతికి ముందగట్టి మా నడుముకు తాటా కట్టిలు కాబట్టి మేము మాత్రమే చెట్టెత్తిపోయాలి, మేము మాత్రమే పియ్యెత్తిపోయాలి, అందరూ బాగుండాలి. ఇట్లాంటి దుర్మార్గాలు జరుగుతున్నటువంటి కాలంలో, అంటే చరిత్ర గురించి ఈహెచ్ కార్ ఒక మాట అన్నాడు, వందన్ కుమార్ సార్ చెప్పిండు, చరిత్ర ఎప్పుడు రాసే వాళ్ళ దృష్టి ఉండే ఉంటది అని. చెప్పులు కుట్టేటోళ్ళ కొడుకులం కదా మేము, కాబట్టి వాళ్ళ తొడగొట్టి మేము మా చరిత్రను రాసుకునేటటువంటి పనిలో ఉన్నాం కాబట్టి ఒక గొప్ప పుస్తకాన్ని తీసుకురాగలిగాం. ఇది 100 పేజీలు ఉన్నది, 100 సంవత్సరాలు నిలబడే పుస్తకం. ఇది 100 పేజీల పుస్తకం, 100 సంవత్సరాలు నిలబడే విధంగా అత్యంత క్రిస్పీగా. నాకు గాదె వెంకటేష్ తోటి చాలా సుదీర్ఘమైన అనుబంధం. తెలంగాణ ఉద్యమంలో నాకు ఆయన పరిచయం అయినప్పుడు చాలా ఆశ్చర్యపోయేటోండి. అన్న, నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావు కదా, ఇంజనీరింగ్ కాలేజీలో పాఠాలు చెప్తున్నావు కదా, కవిత్వం ఎట్లా రాస్తావే అనేటోండి, కథలు ఎట్లా రాస్తావే అనేటోండి. ఇవాళ చరిత్ర రాస్తున్నాడు. రియల్లీ ఇది ఒక ముందడుగా నేను భావిస్తా ఉన్నా. ఇట్స్ ఎ డైనమిక్ స్టెప్. మన చరిత్ర మట్టిలో కప్పేయబడ్డది కదా, అడుగుల కొద్ది లోతుల్లో, వేల కొద్ది అడుగుల లోతుల్లో ఉన్నటువంటి చరిత్రని బయటికి తీయాలి అని చెప్పేసి అంటే మళ్ళీ మనమంతా సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం. ఇక్కడ మా రాజారామన్ ఉన్నాడు, అట్టడుగు జాతుల చరిత్ర ఎట్లా విస్మరణకు గురైంది ఈ దేశంలో అని చెప్పేసి అంటే, బ్రాహ్మణులు, బ్రాహ్మణిజం, మనువాద బ్రాహ్మణిజం వ్యవస్థ అంతా కూడా
మొత్తం కప్పెట్టబడ్డటువంటి ఒక చరిత్ర నుండి ఇవాళ మళ్ళీ దాన్ని బయటికి తీసేటటువంటి పని చాలా క్రూషియల్ గా చేస్తా ఉన్న ఒక సందర్భంలో ఈ పుస్తకం వచ్చింది. అయితే మోడీ సాబు బ్రాండ్ అంబాసిడర్లుగా స్వచ్ఛ భారత్ కి విద్యాబాలన్నో అమితాబ్ బచ్చన్నో పెట్టి ఫోటోలకి పోజులు ఇయడానికి పనికొస్తుంది స్వచ్ఛ భారత్. అది లుచ్చా భారత్, వాస్తవానికి స్వచ్ఛ భారత్ కాదు అది. ఎందుకంటే అది కేవలం ఫోటోల కోసం మాత్రమే చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. అంటే ప్రజల్ని ప్రజా సమస్యల నుండి పక్కదారి పట్టించడం కోసం మాత్రమే కేవలం చీపుర్లు బట్టి ఊడ్చిన చెత్తనే ఊడుస్తున్నారు, ఇంట్లో ఊడ్చినట్టు. కానీ మన మున్సిపాలిటీ తల్లులు ఊడ్చినట్టు ఎక్కడ నిజాయితీగా పనిచేయట్లేదు. కాబట్టి ఇవాళ స్వచ్ఛ భారత్ కి మీరు చూడండి, నోట్ల మీద గాంధీ అద్దాలు ఉన్నాయి. గాంధీ అద్దాలు వేసి దాంట్లో స్వచ్ఛ భారత్ అని రాసిండు మోడీ. మోడీ ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ కలర్ నోట్లు వస్తున్నాయట మన కొత్త నోట్లన్నీ. మీరు చూడండి, మోడీ డ్రెస్ కలర్ నోట్లల్లో 2 అద్దాలు ఉన్నాయి. ఆ అద్దాలలో అవి గాంధీ అద్దాలు తప్ప ఇంకోటి కాదు. కానీ గాంధీ కంటే ముందే ఈ దేశంలో సంత్ గాడ్గే బాబా ఒక మంగలి కులస్తుడు, ఒక రజకుడు ఎంత అద్భుతంగా పరిశుభ్రత గురించి చెప్పిండు. ఒక సభలో గాడ్గే బాబా మాట్లాడుతుంటే ప్రజలు అడిగిల్లట, అయ్యా దేవుడు ఎవరు అని అడిగిల్లట. సంత్ గాడ్గే బాబా అన్నాడట, ఇదిగో ఇక్కడ కూర్చున్న అంబేద్కరే మీకు దేవుడు రా అని చెప్పిండట ఆయన. కాబట్టి మోడీ గాడ్గే బాబా గురించి చెప్పడు. ఎందుకు? గాడ్గే బాబా అంబేద్కర్ దిక్కున్నాడు కదా, కాబట్టి ఆయన అందు గురించి చెప్పడు అన్నాడు. ఇట్లాంటి రాజకీయాలు జరుగుతున్నటువంటి కాలంలో అగ్రవర్ణాలకి ఈడబ్ల్యూఎస్ కోట కింద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే పేరుతోటి రిజర్వేషన్లు ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేటటువంటి కాలంలో ఒక నిజమైన చరిత్రని వెలికితీస్తున్నందుకు నా మిత్రుడు గాద వెంకటేష్ కి మీ అందరి పక్షాన పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో తన కృషి మరింత పటిష్టం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రవి. ఇప్పుడు స్కై ఖచ్చితంగా 2 నిమిషాలు మాట్లాడు. సభకు సలాములు. గాద వెంకటేష్ తో ప్రయాణం మాది నల్గొండ నుంచి కవిత్వం రాస్తూ వచ్చిన, అక్కడ మన సాహిత్య సభలో పాల్గొంటూ అక్కడ డిగ్రీ చదువుతున్న గాద వెంకటేష్ హైదరాబాద్ వచ్చాక కవిగా, కథకుడిగా పరిణామం చెందాడు. చాలా మంచి కవిత్వం రాశాడు, కథలు రాశాడు. నిజానికి ఇంజనీరింగ్ చదువుకుంటూ చాలా డిగ్రీలు, మీరు ఈ పుస్తకంలో చూస్తే ఆయనకి ఉన్న డిగ్రీలను చూస్తే ఆశ్చర్యపోతారు. అన్ని డిగ్రీలు చేసినప్పటికి కూడా ఏ గర్వం లేని మాకు అందరికీ జిగిరి దోస్తు గాద వెంకటేష్. ఈ పుస్తకం తీసుకొస్తున్న క్రమంలో ఇది ఎట్లా ఆయనకి ఆలోచన కలిగిందో ముందు అది డిపార్ట్మెంట్ అదే కాబట్టి ఆయన చెప్తాడు మనకి. ఇప్పుడు ఆలోచన కలిగినప్పటి నుంచి ఈ పుస్తకము రాయడము, దీన్ని ఈ రకంగా తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే నాకు ఈ పుస్తకము మొదటిసారి DTP అయ్యి పేజీ రూపంలోకి వచ్చినాక ప్రూఫ్లు, డిజైను ఒకసారి చూసి ఇవ్వమని ఇచ్చాడు. అదంతా చూస్తూ ఉన్నప్పుడు అనిపించింది, కథా కవిత్వం రాయడం ఈజీ, కానీ ఇట్లాంటి పుస్తకం రాయడం ఎంత కష్టమో అర్థమైంది నాకు. కథా కవిత్వం రాస్తే చాలా ఈజీగా పేరు వస్తుంది, కానీ ఇది ఈ చాకిరి, ఇందులో ఉన్న పట్టికలు, ఇందులో ఉన్న ఫోటోలు అన్నీ మీరు చూస్తే అర్థమవుతుంది. ఎంత చాకిరీ చేస్తే ఇట్లాంటి ఒక పుస్తకం, ఎంత చరిత్ర పరిశోధన చేస్తే, ఎంత తిరిగితే ఇట్లాంటి ఒక పుస్తకం రూపొందుతుందా అని అనిపించింది. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్, ఫొటోస్, పట్టికలు ఇవన్నీ కూడా మనం దీంట్లో చూస్తాం. నాకు ఎక్కువ మంది మాదిగ మిత్రులే ఉంటారు, అందులో గాదే మొదటి వరుసలోని జిగిరి దోస్తు. మాదిగ వాడలు, తుర్క గల్లీలు నీసుకంపుల్ని, ముర్కల్ని ఒక్కలాగే మోస్తుంటాయి. వాళ్ళ గుడిసెలు ఎండు తునుకలై, మా సాయమాన్లో కవాబులై, దండానికి వేలాడే కౌసువాసన మా బంధుత్వాన్ని చెబుతుంది అని రాసుకున్న నేను, నా తాత ముత్తాతలు మాదిగోల్లో ఇంకా ఏ కులస్తులు అయి ఉంటారని చెప్పి నమ్మే ఒక బహుజనుణ్ణి. అదే నేను మాట్లాడుతూ వస్తున్నాను, ఆ స్టాండ్ మీదే నిలబడి ఉన్నాను. అట్లా
ఈ గాద వెంకటేష్ మిత్రుడు ఈ పుస్తకం తీసుకురావడము, దీనికి ఆవిష్కరణ పెట్టేదాకా కూడా విజయవాడ విల్సన్తో ఫస్ట్ సారి ఫోన్లో మాట్లాడి ఇక్కడ మాకు పాత మిత్రుడు ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం పెరిగింది. మళ్ళీ ఫోన్ చేసి అన్న ఇట్లా మన మిత్రుడు మాదిగ మిత్రుడు ఈ పుస్తకం వేసాడు, నువ్వు ఆవిష్కరణకు రావాలని చెప్పి మొదటిసారి మళ్ళీ మాట్లాడి వెంకటేష్తో మాట్లాడించి ఈ మొత్తానికి సభ ఇంత అద్భుతంగా జరగడానికి గాద వెంకటేష్ కృషి, దాని వెనక ఇంకా చాలా మంది మిత్రులు ఆయనకు తోడు ఉండడం, ఆయన పట్టుదల, నిజానికి చాలా ఎక్కువ సంవత్సరాలు ఈ పుస్తకం తీసుకున్నాడు. ఈ పుస్తకం తీసుకురావడంలో ఆయన కవిత్వము కథలు మరుగున పడ్డాయి, వెనకబట్టు పట్టినాయి. మళ్ళీ ఇప్పటికైనా మళ్ళీ ఆ కవిత్వం కథలు రాయాలని చెప్పి కోరుకుంటూ గాద వెంకటేష్కి గుండెకు గుడ్డెను కలిపే అలాయిబలా ఇస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే చరిత్ర పని చేసుకున్నటువంటి మళ్ళీ కవిత్వంలో కథలు రావాలి అని చెప్పి కథలు కవిత్వం రాసుకుంటూ చాలా మంది ఉన్నారు. చరిత్ర పని తొలి చేసే పని చాలా తక్కువ మంది చేస్తారు. వెంకటేష్ దీన్ని కూడా 50% టైం కేటాయించాలి కోరుతూ, వెంకటేష్ మాట్లాడే కంటే ముందు ఇద్దరు ముగ్గురు కాకుండా చూసుకుందాం. జై మాదిగ. నిజంగా ఈ పుస్తక ఆవిష్కరణని నేను సోషల్ మీడియాలో చూసిన తర్వాత వర్షం వస్తున్నా పోవాలనుకుని ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. నిజంగా గాద వెంకటేష్ అన్న ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ ఉన్నది. ఆయన బ్రదర్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం కూడా ఉన్నది. నిజంగా కొంతమంది అంటుండేవారు, పెన్నుల పైన మన్ను కప్పితే గన్నులై మనకెత్తా అని చెప్పేసి, కానీ మాదిగ చరిత్ర పైన మన్ను కప్పిండ్రు, అవి ఇప్పుడు చెప్పులై మనకెత్తుతూ చరిత్రను రాసుకుంటూ ముందుకెళ్ళని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. నేను రూమ్ నెంబర్ 78 ఎన్ఆర్ఎస్ హాస్టల్లో పిహెచ్ఎస్ స్కాలర్గా ఉంటున్నాను. ఆ రూము 78 వేముల రూమ్. ఆ రూమ్లో మొత్తం చూసినప్పుడు మొత్తం పుస్తకాల రూమ్గా ఆ రూమ్ ఉంటున్నది. నేను అంటుంటాను, అన్న నేను కూడా అప్పుడప్పుడు కొన్ని రాయాలనిపిస్తుంది, కొన్ని పుస్తకాల రూపంలో కాకపోయినా ఫేస్బుక్లో చిన్న చిన్న నోట్బుక్లోనైనా కవిత్వాలుగా కొన్ని వ్యాసాలుగా రాసుకున్నట్టు అంటే, తమ్ముడు మీరు అవసరం లేదు, మేము ఉన్నాం, మేము చేసే ఉద్యమం వర్గీకరణ కోసం మేము చేయడం చెప్పేసి ఎప్పుడు కూడా ఎల్లంగా మాతో పాటు ఉండేవాళ్ళం. మీ అందరికీ కూడా నిజంగా ఈరోజు చాలా గర్వకారణం. మాదిగ రచయితలుగా ముందుకు వస్తూ ఉన్నారు. మన చరిత్ర మనం రాసుకుందాం. మాదిగల వృత్తిగా ఈరోజు అది ఉద్యోగంగా అనుకుంటే అది వృత్తిగా మారిపోతా ఉంది పారిశుద్ధ్యం. నిజంగా నిజాం కాలంలో పారిశుద్ధ్య ప్రగతి జరిగింది అని బల్ల గుర్తి చెప్పి జరిగింది అనేది ఇంకా వాస్తవంగా టైంకి పెట్టి చెప్పేసి అన్న జరిగింది అనేది డౌట్ లేదు. అందులో నిజాం కాలంలో పారిశుద్ధ్య ప్రగతి జరిగిందని చెప్పేసి టైటిల్ పెట్టుకొని అన్న ముందుకు వచ్చిండు. నిజంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, ఎంఎస్ఎఫ్, అదేవిధంగా ఎంఆర్పిఎస్ తరఫున కూడా అన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, రచయితలందరూ ఇలా రావాలి, మన హక్కుల కోసం, మన ఆశయం కోసం పోరాటంలో మేము ఉంటాము, మాకు తోడు మీరు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై భీములు, జై మాదిగ. మా ఫ్యామిలీకి ఎప్పుడు చాలా సపోర్ట్గా ఉంటాడు. థ్యాంక్ యూ సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అవకాశం ఇచ్చినందుకు. తెలియజేస్తూ తమ్ముడు చెప్పినట్టు మీద ఒక్కరు చెప్పినట్టుగా ఒక చరిత్రను తీయడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఏదైతుందో చాలా గొప్పది. అందులో సబ్జెక్టు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఇది, అందరికీ అవసరమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఈ యొక్క సబ్జెక్టు మీద ఒక మంచి పుస్తకం రాసినందుకు వెంకటేష్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ యొక్క చేసేటువంటి రచనలు తర్వాత అన్నీ కూడా ఇంకా ముందు ముందు చాలా పోవాలని చెప్పేసి మా గ్రామంలో మేము మొదటి నుంచి కూడా అన్నదమ్ములుగా వెలుగుతూ అన్న ఇదిగా ఉండేటువంటి ఇదే మా విలేజ్లో. యాక్చువల్గా ఇప్పుడు అనుకున్నటువంటి ఇలాంటి ఒక వివక్ష అనేటువంటిది లేదండి. మేము చాలా చిన్నప్పుడే, నేను ఒక 4-5 years ఏజ్ ఉన్నప్పుడే యాక్చువల్గా మేము కూడా ఈ యాజనవాడ నుంచి మా పొలాల దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండేది. అప్పుడే నేను అబ్జర్వ్ చేసేస్తే ఆ చిన్నప్పుడే మేమంతా
ఒక 10-15 సంవత్సరాల వయసు వచ్చేసరికి మేమంతా ఒక ఇదే ఈ వివక్ష ఉండొద్దు అని చెప్పేసి అప్పటి నుంచి చేసేసి ఉన్నాము. అందరూ వరుసలు పెట్టుకొని చూసుకుంటారు. ఇప్పటికీ ఆ విషయాన్ని అందరూ కూడా మిగతా ఏరియాలో కూడా ఇలాంటి వాతావరణం రావాలని చెప్పేసి నిజంగా కూడా మీరు అందరూ చెప్పినటువంటి పాయింట్లన్నీ కూడా నేను ఫస్ట్ నుంచి విన్నాం చేశాను. మీ యొక్క అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. అందరినీ కూడా ఆత్మగౌరవము, అందరినీ కూడా గౌరవించేటువంటి, సమానంగా చూసేటువంటి సమాజాన్ని మనమంతా ఏర్పరచుకోవాలని చెప్పేసి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం పెద్ద నమస్కారం తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలని చెప్పి సభకు అధ్యక్షత వహించాలని చెప్పి నన్ను ఎన్నుకున్నందుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఊర్లో 70% మంది శాలోళ్ళే ఉంటారు ఆ సిరిపురం ఊర్లో. దాని నేపథ్యంలోనే బతుకు పద్దెపడ్డదనే శాలుల మీద పోయం రాసిండు. ఎప్పుడు చూసినా మా తమ్ముని చూసినట్టుగానే ఉంటుంది. మా తమ్మునికి అభినందనలు చెప్తూ వాళ్ళ బెటర్ హాఫ్ కు ఈయనకు ఇంకా కొంచెం టైం ఎక్కువ ఫ్రీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఆమె ఉద్యోగం చేస్తారు, ఈయన ఉద్యోగం చేస్తారు, ఇద్దరు ఉద్యోగం పోతే పిల్లలని చూడడము కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని కొంచెం మీరు ఎక్కువ భరిస్తే సమాజం ఎక్కువ వెంకటేష్ సమయాన్ని తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఆ సమయాన్ని వెచ్చించాలని, ఫ్రీ సమయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చారు, వాళ్ళ అన్నలు వచ్చారు. ఒకసారి అమ్మ నాన్న ఒకసారి కొంచెం నిలబడితే వాళ్ళు వెంకటేష్ కన్నా పెద్ద మనుషులు ఎవరు అనేది ఒకసారి తెలిగితే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మీకు కూడా మేము అందరం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన సందర్భం ఇది. వాళ్ళ అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఎందుకంటే వెంకటేష్ రాజపేట హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. అదే రాజపేట మండలే మా ఊరు వస్తుంది, రఘునాథపురం. అట్లా వెంకటేష్ తోటి చాలా నిజంగానే తమ్ముడులాగానే నేను ఫీల్ అవుతా ఉంటాను. ఆ తమ్ముడు ఇంతమంది మీరు ఆదరించిన ఈరోజు సభ వర్షం పడతా ఉంది, ఇంతమంది వస్తారా రారా, 2 గంటలైనా స్టార్ట్ అవుతుందా కాదా అని చెప్పి కొంచెం సందిగ్ధ వాతావరణం ఉండిండే. అవన్నిటినీ పటాపంచలు చేస్తూ ఇంతమంది వచ్చి అద్భుతమైన సభలో మీరు భాగస్వాములు అయినందుకు వేదిక మీద ఉన్న సంఘాల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు స్పందించవలసిందిగా తమ్ముడు వెంకటేష్ను కోరుతున్నాను. నా స్పందన పుస్తకాలు చెప్పిన ఒకటి పేరులో ఉన్న ఒక నిమిషం మాట్లాడితే బాగుంటుంది. ఒక్క నిమిషం నువ్వు లేకపోతే నా నిమిషాలు అన్నవాళ్ళు కొడతారు, నువ్వు మాట్లాడకపోతే. వీళ్ళైతే ఉన్న యాదగిరి సార్ సభాధ్యక్షుడు గాలి వెంకటేష్. నేను కూడా సభాయి కుటుంబం నుంచి వచ్చిన కానీ మా నాయనమ్మ సభాయి పనిచేసేది. ఈ నేపథ్యం అంతా అందరూ చెప్పారు కాబట్టి నేనేం చెప్పాను. 78 ఉన్న వ్యక్తి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతుంటే ఒక మెరుపుదాడి చేసింది. నన్ను ఈ ప్రపంచ తెలుగు సభలు ఎప్పటి వరకు ఉంటాయంటే 10 వరకు ఉంటే నాకు ఈ దాడి జరుగుతుందని తెలియదు. సైన్యమే పోయి పోలీసు వాళ్ళని కొడుతుంది. ఒక అద్భుతమైన సీన్ చూసినాను. 78 ఎవరున్నారు ఎవరు రూమ్లో కాదు కానీ నా రూమ్లో ఉన్న వ్యక్తి ఆ మెరుపుదాడి కారణమై చేరిపోయినందుకు గర్వపడుతున్నాను. ఎందుకంటే జాతి కోసం చేసే వ్యక్తులను నేను నమ్ముకుంటా. అదేవిధంగా వెంకటేష్ కూడా. అసలు లక్ష్మణుని మనం ముందుగా చూసుకోవాలి. మూసీ సాహితీ వేదిక స్థాపించి సాల్వేరు వెంకటేశ్వర్లు ఆయన బిఎస్పీ అధ్యక్షుడు ఉండే, చనిపోయినట్టుంది. చక్రం శ్రీనివాసరావు పొడుగు దొరికితే సాల్వేరు వెంకటేశ్వర్లు కూడా అదేవిధంగా దురిపాడు. ఆ వ్యక్తుల సమక్షంలో మూసీ సాహితీ వేదిక ఏర్పడది. మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టిన లక్ష్మణ కృతజ్ఞతలు చెప్తూ, వెంకటేష్ ఇంకా విస్తృతమైన పుస్తకాలు రాసి చరిత్రను బయటకు తీయాలి. అంటే మన చరిత్ర నిర్మాణం జంబలగిరి కోట
పట్టణ నిర్మాణం జామవంతులు కానీ చూస్తే మన పశువులు చెప్పినట్టు నిజాం పట్టణ నిర్మాణం కారకుడయ్యాడు. నేను పిహెచ్డి జైన్ అయిన కొత్తలో నిజాం జయంతి ఉత్సవాలు చేయాలని అనుకున్నాం, కానీ ఎవరు సహకరించలే, అది చేయలేకపోయినా. కనీసం ముఖ చిత్రం అన్న మన వెంకటేష్ చేసినందుకు వెంకటేష్ గౌరవిస్తూ అడిగినాను పక్కన. యాక్చువల్గా ఎవరిని వదిలిపెట్టాలో ఎవరిని వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలకు అండ్ వెంకటేష్ కుటుంబ సభ్యులందరికీ జై భీమ్. గాదే వాళ్ళందరూ మా నల్గొండ టౌన్, మా ఇంటి దగ్గరే గాదే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ గాదే కుటుంబం నుండి అక్కడ ఉన్న లేడీస్ అంతా స్వీపర్స్గా పనిచేసేవారు, మగవాళ్ళంతా ఈ మోరీలు క్లీన్ చేయటము, ఈ కార్మికులు. మరి అది వెంకటేష్కి తెలుసో తెలియదు నల్గొండలో. అదే గాదే కుటుంబం నుంచి మన ఎల్లయ్య గారు కూడా, భీముల ఎల్లయ్య కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అది మనకు తెలుసుకోలేదు అని. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క చరిత్రను బయటికి తీసుకురావటం, ఈ పుస్తకం బయటికి తీసుకురావటం, టోటల్గా వెంకటేష్ మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసినందుకు గాను ఆ మున్సిపాలిటీ, ఈ నిజాం పాలనలో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం బయటికి తీసుకొచ్చాడు. ఒక బిల్డింగ్లు కట్టాలంటే నిజాం కట్టినటువంటి ఈ యొక్క పురాతన కట్టడాలు ఎన్ని ఉన్నాయి, ఆ కట్టడాలు కట్టిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మట్టి బయటికి తీసుకురావటం, అదంతా ఎక్కడో తీసుకుపోవడం కూడా ఒక పారిశుద్ధ్యం. అలాగే నిజాం వాటర్ సప్లై సిస్టాన్ని మొత్తము ఈ ట్విన్ సిటీస్లో చేపట్టడం జరిగింది. అది కూడా యొక్క ఈ పారిశుద్ధ్యంలో భాగమే. వాటర్ ఇస్తాము, దానికి సంబంధించినటువంటి ఆ వాటర్ బయటికి వచ్చిన తర్వాత ఎంతైతే వాటర్ వస్తుందో దాన్ని మళ్ళీ బయటికి తీసిన తర్వాత కూడా ఇక్కడ తీసుకోరు దాదాపు. నేను పనిచేసేటప్పుడు ఏం చేసేదంటే, ఈ పెద్ద కాలాలు వచ్చినప్పుడు వెంటనే నేను దగ్గరుండి మొత్తం మ్యాన్హోల్ కవర్స్ ఒక 4 తీపిచ్చి కండక్టర్ మాట్లాడతాను. కానీ దానికంటే ముందు మా ఆమెను 2 మాటలు మాట్లాడాల్సి ఉంటుంది. ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ మేము గెట్ టుగెదర్ పెట్టాలనుకుంటుంటే మా వైఫ్ మాట, నీ పెళ్ళానికి ఈ భార్య కంటే నీ స్నేహితురాలు ఉంటుంటే బాగుండేది, ఎక్కువ వాళ్ళతోనే గడుపుతున్నావు. అంటే వాస్తవానికి నా డ్రాయర్ కాంచి తనే కొనిస్తుంది. కాలా సినిమా చూసిన తర్వాత డైలాగ్ని 20,000 బట్టలు సో తనని వచ్చి ఒక 2 నిమిషాలు ఒకే ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. మల్లెపూ పరిమళాన్ని ఎవరైనా రాయగలరు, దాన్ని ఆస్వాదించగలరు. కానీ మా ఆయన సఫాయి వాళ్ళ జీవిత చరిత్ర గురించి రాసినప్పుడు నేను అప్పుడు చదవలేదు, కానీ ఇప్పుడు విన్నప్పుడు నాకు అక్కడ నీళ్ళు వస్తున్నాయి. అంతకంటే గొప్ప అవసరం చమరుగా చేసి తన భవిష్యత్తునే చమరుగా చేసి సామాజిక బాధ్యతలని, కుటుంబ బాధ్యతలని కావడకుండలా మోస్తూ సామాజిక ఉద్యమాల్లో ఇప్పటికీ పసిపోరడిలా పరిగెత్తే మా అన్న కండక్టర్ అన్నకు ఆయన పుస్తకాన్ని ఇలా అంకితమని పెట్టొద్దురా అన్నాడు. యాక్చువల్గా ఒక మావోయిస్ట్ ఉద్యమాల కాంతి ఇప్పుడు నడుస్తున్న డిఎస్పీ వరకు తన పాత్ర లేదు అని చెప్పేవాళ్ళు ఉంటే నేను వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉండి నమస్కారం. అంటే మా అంతా భయపడతా ఉన్నాడు, కానీ మాకే మా పెద్దన్న కానీ అందరూ
సో పలాడికన్నా థ్యాంక్ యూ ఇంతసేపు స్పెండ్ చేసినందుకు. సార్ మదన్ కుమార్ సార్, మీరు ముందు మాట రాయాలని నా ప్రామిస్ని నిలబెట్టుకున్నందుకు నాకు యాక్చువల్గా పుస్తకానికి సార్ కరెక్ట్ అని చెప్పి సార్ని ముందు మాట అడిగాను. సార్ రాయలేకపోయాడు. నేను కరెక్ట్ కాదేమో చూద్దాంలే వెంకటనే ఎగ్జామ్స్ ఉంది. సార్ థ్యాంక్ యూ సార్. వేరే ఊర్లో ఉండి కూడా పుస్తకాల కోసం వచ్చారు. ఎల్లూరు సార్ రాత్రి అయితే చాలా అసలు నా కోసం ఒక ప్రోగ్రామ్ అనుకున్నాడు. వేరే ఊరికి వెళ్ళేది ఉండే, వెహికల్ కూడా బుక్ చేసుకున్న తర్వాత చాలా సార్ని పిలవలేదు, వేరే వేదికలు పిలుస్తూ ఉంటున్నాం, ఇక్కడ ఎక్కువ ఉండే. బట్ నా మీద ఉన్న ప్రేమతోని, ఆ పుస్తకం మీద ఉన్న గౌరవంతో సారు ఉండిపోయాడు. సార్ నిజాం మునిమనవల్ గారికి కూడా థ్యాంక్స్, అన్ఎక్స్పెక్టెడ్గా పిలిచిన వచ్చారు. ఇంకా సంగిశెట్టి, పస్నూరి, స్కైకి నేను థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ చెప్పాలని కూడా అనుకోవట్లేదు. వీఆర్ పార్ట్. ఎందుకంటే కథన, కవిత్వమా లేకపోతే చరిత్రనా ఏదైనా మన అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం కలిసి పనిచేస్తున్న క్రమంలో యాక్చువల్గా నేను చాలా లూజ్గా ఉంటాను, కానీ వాళ్ళే నన్ను సెటరైట్ చేస్తుంటాడు. ఎల్లానైతే ఒక్కోసారి పుస్తకాన్ని ఇచ్చి కొడతాడు కరెక్ట్ లేకపోతే. ఇప్పటికి కూడా మా అన్న అడిగి, అరే ఎల్లన్న పేరు ఎందుకు పెట్టలేదురా, నువ్వేదో ఏదో శృతి తప్పినట్టున్నావురా అన్నాడు. ఏం లేదన్నా, అన్న నల్గొండలో చూసుకుంటున్నాడు, ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటున్నాడు. సో నాతో పాటు నన్ను అభిమానించి వచ్చిన మా కుటుంబ సభ్యుల గురించి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. వేరే మిత్రులందరికీ ఒకటికి నుంచి అందరు కరెక్ట్ టైం కాదు అది అన్నా కూడా ఒకటికి పెడితే రెండింటికన్నా వస్తారని పెట్టాము. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ ఒకటే అంటే శానిటేషన్ అనేది నా సబ్జెక్ట్ అయినా కూడా ఇది ఒక చారిత్రక అవసరంగా తెలంగాణ ఉద్యమంలో అభివృద్ధికి ఏంది అన్నప్పుడు తీసుకున్న సబ్జెక్టు. తర్వాత తోకుంటూ వెళ్ళి నా సింధు నాగరికత, నా మూలాలు వెతుక్కుంటూ నన్ను సరి చేసినటువంటి మా అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏదైనా రాస్తున్నాను అంటే అందరి మిత్రుల సావాసంతో నేను నేర్చుకున్నదే. మా వైఫ్ పర్మిషన్ ఇస్తే ఇంకా కూడా రాస్తూనే ఉంటాను. మా పెద్దక్క అందరు వచ్చారు, మా కోడళ్ళు వదినలు. ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఏదన్నా ఒక కన్నను వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరు. అయ్యా మీరేంటి బెజవాడ విల్సన్ గారు, సఫాయి కర్మచారి ఆందోళన కన్వీనర్, తిప్పర్తి యాదయ్య గారు, తర్వాత వలీఖాన్ గారు, స్కై బాబా గారు, తమ్ముడు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కింద పనిచేయాల్సి వచ్చింది. సార్ నేను వారం రోజుల కంటే ఎక్కువ ఉండలేము అంటే, ఎందుకంటే ఎప్పుడు నువ్వు నిరాశగా ఉంటావు, నీ టాలెంట్ నీకు తెలియదు, కెన్ డూ అంటే. సార్ ఇప్పటికీ వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫర్ మేడం, సార్కి తెలుసు. సో 2.5 ఏళ్ళుగా మేడం దగ్గర పనిచేస్తున్నాను. సార్కి ఎక్కువ కృతజ్ఞతలు చెప్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం చెప్తూ, దాదాపుగా ఈ ప్రెస్ క్లబ్ ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. ఈ ప్రెస్ క్లబ్ 1992 నుంచి నేను నిజాం కాలేజీలో లా డిగ్రీ చేసినప్పుడు ఎన్ని మెట్లు ఎక్కినాం, ఎన్ని రాత్రులు గడిపినాం ఈ ప్రెస్ క్లబ్లో. ఈరోజు అన్ని రోజుల కంటే ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ఒక చరిత్రకారులు అందరితో కూడా ఈ వేదిక మీద మనం పంచుకోవడం అంటే నిజంగా ఈ ప్రెస్ క్లబ్ అనేది ఒక రకంగా పునీతమైంది అనుకుంటున్నా. ఎందుకంటే చివరి వరకు అయితే ఎవరికైతే ఫలితం దక్కాలనో, చివరి వరకు అయితే ఎవరైతే చరిత్ర చదవాలనో, ఆ చరిత్ర చదివిన మంచి చివరివాడు సత్యం చెప్తారనేది ఇప్పటిదాకా చెప్పినటువంటి చరిత్ర ఎంత నిజం ఉందో ఇది నిజంగా నిండుకుండగా ఉన్నది. ముఖ్యంగా నేను దాదాపుగా ఒకప్పుడు బాగా చదువుకుంటోని, బాగా తిరగటోని, బాగా ఉద్యమాలు చేసేటోని. ఇప్పుడు మా తమ్ముడు రాసిన తర్వాత మాట్లాడాలంటేనే భయం, కనీసం ఫోన్లో మాట్లాడాలనే భయం. ఎందుకంటే చరిత్ర అనేది నా నుంచే ఎంతో కొంత చదువుకొని ముందు వరకు అనుకున్నా. తర్వాత మా తమ్ముడు ఎదిగిన తర్వాత ఆయన రాసిన కవిత్వము, ఆయనకున్న పద్యాలు, ఆయనకున్నటువంటి వ్యక్తిత్వాలు, ఆయనకున్నటువంటి ధాన్యపడ్డ గారు కానీ ప్రతి ఒక్క మనిషి కూడా
ఒక జ్ఞాన కేంద్రం జ్ఞానం కలిగి ఉంటారు కాబట్టి అలాంటి అందరితో కూడా విస్తృతమైన పరిచయాలు కలిగి మా ఫ్యామిలీ అందరినీ కూడా వాళ్ళందరికీ దగ్గరికి కల్పించినటువంటి మా మిత్రుడు మా మిత్రులన్న వసూరి గారి చివరి ఏంటంటే అన్న ఎప్పుడైనా మా ఊరికి వచ్చే గతంలో పుస్తకం రిలీజ్ చేసినప్పుడు ఒక పాట పాడి ఎందరికి ఉత్తేజం చేసినాం మా ఊరిలో ఆ ఉత్తేజానికి మా ఊరు మొత్తం తప్పిపోయిపోయింది. ఇప్పటికి కూడా ఆ పాట అన్నతోటి ఒకసారి వినాలనుకున్నాం కానీ సమయం వల్ల లేదనుకుంటున్నాం. అలాగనే కై అంటే మా అందరికి తెలిసిన విషయమే. మేము నల్గొండ అంటే అందరికి తెలిసిన ముఖ్యమే. మిగతా వేదిక మీద అందరితో కూడా నాకంటే వందన కుమార్ గారు అంటే ఆయన బహుజన రచయితగా ఆయన పుస్తకాలు నేను చాలా చదివాను. ఆ విషయం నేను తెలుసు. ఇంకోటి ఏంటంటే సారు మన ప్రొఫెసర్ గారు సుధాకర్ సార్ వచ్చి నేను బాగా చదివాను పుస్తకాలు కూడా రెగ్యులర్ చదువుకుంటాను కానీ వ్యక్తి అయితే పరిచయం అందరు కూడా విచ్చేసి మా కుటుంబం అందరి తరఫున మాకు ఒక ఉన్నతమైన విలువ కల్పించినటువంటి పెద్దలందరికీ వేదికలందరికీ మా కుటుంబ పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి జీవం తెలుపుతూ చమరుగా చేసి తన భవిష్యత్తునే చమరుగా చేసి సామాజిక బాధ్యతలను కుటుంబ బాధ్యతలని కావడకుండలా మోస్తూ సామాజిక ఉద్యమాల్లో ఇప్పటికీ పసిపోరడిలా పరిగెత్తే మా అన్న కండక్టర్ అన్నకు ఆయన వేద పుస్తకాన్ని ఇలా అంకితమని పెట్టొద్దురా అన్నాడు. యాక్చువల్గా ఒక మావోయిస్ట్ ఉద్యమాల కాంతి ఇప్పుడు నడుస్తున్న డిఎస్పీ వరకు తన పాత్ర లేదు అని చెప్పేవాళ్ళు ఉంటే నేను వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉండి నమస్కారం. అంటే మా కుటుంబం మీద ప్రేమతో ఇచ్చిన వేదిక మీద పెద్దలందరికీ వేదిక ముందున్న అందరికీ కృతజ్ఞతలు. అంటే ఒక 5 years బ్యాక్ మా కండక్టర్ చూస్తే మా ఇల్లంతా భయపడేది. ఈవెన్ మా పెద్దక్క దగ్గర 60 ఏళ్ళు ఉంటుంది. ఆమె కూడా లక్ష్మణ్ మాట్లాడితే ఏం మాట్లాడేది ఉంటుంది. కానీ ఇప్పుడు మా వెంకటేశ్వర చూస్తే అందరం వాటితో ఎందుకు లేదు మనతో మనం ఉంటే అయిపోతారని పరిస్థితికి వచ్చాం మేమంతా. ఎందుకంటే ఒకప్పుడు మాకు కూడా విస్తృత పరిచయాలు సంబంధాలు ఎవరు లేదు. కానీ ఇప్పుడు ఆమె ఎప్పుడూ దాటిపోయాడు మా వెంకటేశ్వర. మాతో మాట్లాడటం ఇక ఆయన ఫోన్ చేసే మాటలు లేకపోతే లేదు. అంటే భయం అంటే బిజీ ఉంటాడు, డిస్టర్బ్ చేయడం ఇంకేమైనా అవసరం. మా తమ్ముడు దయానంతో మాట్లాడుతున్నాడు. దయానంద్ సార్ ఎక్కడ ఉండమ్మా చెప్తే మాట్లాడాలి వద్దా అంటే అట్లా అయిపోయింది. తన పనులు తన్నాడు. ఇక ఆమె పర్మిషన్ ఇచ్చేది ఏమి రాస్తూనే ఉంటుంది. దయానంద్ పర్మిషన్ ఇస్తే రాస్తాడు కానీ దయానంద్ పర్మిషన్ లేకుండా రాస్తూ వేస్తూనే ఉంటాడు. చాలా ఫ్రీ ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు ఎల్లప్పుడు అంటే ఊర్లో మా సంజ వాళ్ళకు బాగా తెలుసు. గత 30 ఏళ్ళు అంతా ఏదైనా వాస్తవాలు దగ్గర ఉన్నా కానీ మా ఫ్యామిలీ చాలా దగ్గర ఉంటాయి. మమ్మల్ని చూసి మా సంజ వాళ్ళు ఎక్కడ పోయినా పొలకాడికి పోతే మీరే, తాళకాడికి పోతే మీరే, ఊళ్ళో మీటింగ్ మీరే, ఎక్కడ పోతే మీరేనా. ఈ తమిళ మంచి మీ ఊళ్ళో కొత్త సంస్కృతి నేర్పిన మీరు. ఈ సంస్కృతి కొనసాగాలి. అన్నదమ్ములు అంటే పాలనలు అంటే ఉండేదైతే కులం వేరైతారు, ఎవరికి ఎవరు మాట్లాడుకోడు, వాళ్ళ మాట వీడు మీ మాట మీరైతే బాగుంటారు. మీ చిన్నోడు చెప్తే 50 ఏళ్ళు మా పెద్ద మా చిన్న తమ్ముడు ఏదో పెద్ద తమ్ముడు ఉంటాడు అన్నారు. అట్లా కాదు ఇది విషయం మాట్లాడంటే సరే మీ ఇష్టం అది మాకు మా కండక్టర్లు నేర్పలేదు. అది మా కండక్టర్లు నేర్చుకున్నా. మా కండక్టర్లు లేకపోతే మాకు ఇస్త్రీ పట్టలేదు. 50 రూపాయలు మాకు తెలిసి మా కండక్టర్ గ్రో చేస్తే మానవ జన్మ ఇది అది. థ్యాంక్ యూ. మీరందరూ ఫ్రీగా దయచేసి మా ఊళ్ళో మా 20 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద వచ్చి మా ఊళ్ళంటే మా కులం మా సోదర కులస్తున్నాడు బందార వెంకటేశ్వర బాబు అని ఒక బాగుంటాడు. మాకు తెలిసేసి సార్ బందార వెంకటేశ్వర వెంకటేశ్వర ఒక బాగుంటాడు. బందార పేరు ఫస్ట్ ఆయన కళ్ళు గీసేంత కాలం ఫస్ట్ ఆయన కళ్ళు గీస్తే అందాల కళ్ళంటే ఏమన్నా మా చిన్న తమ్ముడిని పిలిచిపోతుంది. మావాడు కూడా చాలా గుర్తు పిలిచిపోతుంది. అంటే మా మీద ఉన్న గౌరవ ప్రేమతోటి బాగుంటే బాగుంది. అట్లాంటి ఎక్కడేమో 20 ఏళ్ళ కింద 60,000 రూపాయల కింద మీకు పని చేసిన కర్మచారి మేమంతా కట్టెలమ్మి వాళ్ళకి పోయి కింద కట్టెల కోసం వాళ్ళంతా మా చిన్నమ్మ మా అమ్మ మా బాబాయ్ కూడా మా నాన్న కూడా కట్టెలు కొట్టి ఆ కుటుంబాల కింద పొయ్యిల కింద మంట వికాల అరుగులందరికీ అన్ని అంటే ఒక 50% పద్మశాలి 50% మిగతా కులాలు
మా అంటే రెడ్డికి సంబంధించిన వాళ్ళంతా వ్యవసాయం చేయాలి, పద్మశాతం నేత చేయాలి. ఈ రెండు కులాల మధ్య మేమంతా అర్థం చేసి మా అప్పుడు డబ్బులు తెచ్చుకుని మా పిల్లలను తీసుకోవాలి, మేము భోజనాలు మేము దగ్గరలో పడతాను. ఇది అంటే ఈ రెండు కుటుంబాలు చాలా ప్రభావం చూపించి పద్మశాలి కుటుంబం ఇంకా ప్రధానమైన ఆ ఊరి దారులో ప్రధానమైన కుటుంబం పద్మశాలి. వాళ్ళందరూ బాగుండాలి. బాగుండే క్రమంలో బట్టలు మీకు అందరికి ఇస్తే బస్సు కూడా మీరు ఎక్కడ అందరూ మీ కుటుంబాలంతా ఒక్కసారి దయచేసి ఆ బట్టలు వాడాల్సిందే. థ్యాంక్ యూ. రైట్ వెంకటేష్, ఏమో వెంకటేష్ మీకు ఫోన్ చేయడానికి భయపడాలి మీ వాళ్ళు. ఫోన్ చేస్తే ఎత్తు జరా మాట్లాడుతూ ఉండు, అట్లా భయపడేటట్టు చేయకు. ఇవ్వాలి కదా, టైం ఇవ్వాల్సిందే. నెక్స్ట్ మీటింగ్ తాళాలో వేసుకుంటే బాగుంటుంది వెంకటేష్. తెలియదు